ఎందుకంటే నేను రాస్తాం అప్పుడు గీతం ప్రకటించినప్పుడు కూడా ఇంటర్వ్యూలు పెట్టుకోలేదు నన్ను. అప్పుడు ఏమైతుందంటే మనం ఏదో మాట్లాడతారు, వాళ్ళు ఏదో తెలుగు కల్లోలమని నాకు ప్రశ్నలు ఎత్తుంటారు. ఇక నాకు మండుతుంది, అంత షికాకు ఎందుకు పనిలేక. ఇప్పుడు దానికి కొత్తగా చేసి కాదు నాన్నది. ఈ 10 ఏళ్ల రాజ్యాన్ని కూలదన్నింది వాళ్ళంటే దానికి ఉన్న క్రేజ్ దానికి ఉందిగా. ఇప్పుడు నేను ఎవ్వరిని ఏమన్నాను, నువ్వు నోరు ఉన్నది, వాక్కు స్వతంత్రం ఉంటే దిగజారేటట్టు మాట్లాడొద్దు అంట. నీ నైతికత కోసం మాట్లాడుకో, నేనెవ్వరిని. నాకు గీతము 10 గీతాలు రాసి తీసుకొని రారా, నాకేం అభ్యంతరం. ఒక గీతమే ఉండాలి నా రాష్ట్రానికి. నా దేశంలో వందే మాతరం పాడుతున్నప్పుడు ఒక్క నా కొడుకు చప్పుడు చేయడు. వందే మాతరం పాడాలి ఇక్కడ పుడితే అన్న కొడుకులు కూడా అది పాడడానికి సిగ్గులేదు వాళ్ళకు. పార్లమెంట్ లో అనేకమైన మెజార్టీ గల బీజేపీ కూడా దాన్ని ఈ దేశ గీతంగా ప్రకటించలేకపోతుంది. అరేవాడు ముఖ్యమంత్రి అంత మనసు పెట్టుకొని జాతి మెచ్చిన గీతం అని చేస్తే ఇదేందిరా నీతి తప్పిన శాతలు. ఇక కానీ చూద్దాం, నా చేతులు ఏమైనా ఉన్నదా నాన్న? లేదు లేదు, కారణం గొప్పది నాన్న. అవునవును. మరి ఇప్పుడు ఆంధ్రలోనే అన్నారు, బాగున్నది కీరవాణి ఆంధ్రాయనే. మరి నిన్న మొన్నలాగా 10 ఏళ్ళు మీ అమ్మల పడేసి ఎక్కినోడు రామకృష్ణ ఆంధ్రుడే కదరా, మీసారి చేయించినప్పుడు. మరి రామకృష్ణ తెలంగాణ కాదు కదా నాన్న. మేఘకృష్ణ డైరెక్ట్ ఎవర్రా? మీ అత్తమ్మ కూడా మీ అమ్మమ్మ కూడా. తెలంగాణ అంతా కోట్ల రూపాయలు దోసుకుపోయినా మేఘకృష్ణారెడ్డి వాడు ఆంధ్రానే. మరి ఏం చెప్పాలి? ఇప్పుడు మొన్న మన బతుకమ్మ పాటకి ఎంత పవిత్రత ఉంటుందో నీకు తెలియదు కదా, తెలుసు కదా మన బతుకమ్మ పండుగకు. అవును. మరి కవితమ్మ నాదే పేటెంట్ అన్నట్టు ఆ ఊరేగడానికి 3-4 కోట్లు ఖర్చు పెట్టి రైమాంతుడు సంగీతం చేయించింది. అప్పుడెందుకు వీళ్ళు గొంతు తిప్పలేదు? కానీ ఇప్పుడేమో ఇప్పటికైనా సరే అంటే 10 ఏళ్ల పాలన తర్వాత ఇప్పుడన్నా కొంచెం ప్రజాపాలన వచ్చింది, జర మన మాటలు వింటారేమో అన్నట్టు. ఇక ఇట్లా అంతే ముంటే మొత్తం తెలంగాణ పట్టే ఉండాలి, ఆంధ్రలో ఉండొద్దు అన్నట్టు. అది ఉండదే, ఇవి ఉట్టిగానే కాగితపు కర్రలు అన్నట్టు. కాగితాన్ని కర్ర చేసి కొడితే వందలుతుంది. ఓకేనా, ధన్యవాదాలు. మరి అయిపోయిందా పాట? 7 దాకా వచ్చిందన్న? ఏం లేదు, ఇంకా ఇలా దానికి ఒక రూపం వస్తుంది అన్న. అంతేనా? ఇంకా కాలేదు. ఓకే. ఇది మన పిల్లలు వాడుకోనికి స్కూల్ ఈజీగా 2 నిమిషాలు 3 నిమిషాలు కుదిస్తారు అన్నట్టు. 2 వర్షన్ అయితే 3 వర్షన్ అనుకున్నాము. 3 వర్షన్ వచ్చినాం కానీ 2వ వర్షన్ వద్దు అనుకున్నాం. అచ్చా. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినాక అవును నేనే వద్దన్నా. ఓకేనా? మీరేనా పాడేది? నేను పాడను. మీరు పాడట్లే గురుగారు? నేను పాడను, నేను రాస్తా తప్ప పాడను. అచ్చా, ఓకే. మరి ఎవరితో పాడిస్తున్నారు? అది ఎవరు పాడతారో తెలియదు. అంతేనా? సరే. అది కీరవాణి గారి సంగీత దర్శకుడిగా ఆయన అధికారం ఉంటది. నేను చూపించే వాళ్ళని కూడా చూపించిన కానీ వాళ్ళతో తలనొప్పి ఉన్నది. అట్లా వాళ్ళతో తలనొప్పి ఉన్నప్పుడు అన్ని కూర్చోలేము. 2 తారీఖు ఎన్ని రోజులు? 2 రోజులు ఉన్నది. అవును, ఇచ్చేయాలి. అప్పుడు 2 తారీఖు బయటకు రావాలి. అది అట్లా చూద్దాం. ఓకేనా? సరే.